చిరంజీవి గారు ఎందుకు పెట్టారో తెలీదు, రామ్ చరణ్ తేజ్ అని ఆంజనేయ స్వామి పేరు పెట్టారండి చరణ్కి. ఎగ్జాక్ట్గా ఆంజనేయ స్వామి. తన బలం ఏంటో తనకు తెలీదు, తనకి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో తనకు తెలీదు, ఆ ఫ్యాన్స్ తన కోసం ఎలా చచ్చిపోతారో తనకు తెలీదు. మేము చెప్పాలి, చరణ్ నీకింత బలం ఉంది, నీ వెనకాల ఇంత బలగం ఉంది అని మేము చెప్పాలి. ఆంజనేయ స్వామికి తను ఎంత గొప్పోడో చెప్తే 100 యోజనాలు అడుగు వెడల్పు ఉన్న సాగరాన్ని ఒక్క గంతులో గెంతి అవతల పక్కకి వెళ్ళాడు. అలాంటి సేమ్ హనుమంతుడు ఆంజనేయ స్వామి, రామ్ చరణ్ మై బ్రదర్. My other half. Well, if you ask me which half Charan is, this or this, I would say it's the left half because my heart is right there. So, I mean, I really don't want to say a lot about our friendship, our bonding, because I really don't want it to make I don't want it to make a publicity stunt, because we are not friends because of Triple R, but we've been friends, and we being friends had made Triple R possible. So I don't want to say a lot about our bond, but thank you God, thank you fans for supporting us, for giving this 200 odd days to spend with my brother here. ఎవరు అమ్మ తెలుగులో అడిగారు. దేవుడికి ధన్యవాదాలు చెప్తున్నాను. 200 రోజులు నా బ్రదర్తో కూర్చొని గడిపే క్షణాలు నాకు ఇచ్చినందుకు. ఈ బంధం కేవలం ట్రిపుల్ ఆర్ తో ముగిసిపోతుందని నేను అనుకోవట్లేదు, ఎందుకంటే ఈ బంధం స్టార్టెడ్ బిఫోర్ ట్రిపుల్ ఆర్. సో ఐఎమ్ ప్రేయింగ్ గాడ్, ఐఎమ్ ప్రేయింగ్ ఆల్ ద ఫ్యాన్స్ హియర్ టు ప్రే that we stay together for a very 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 long time in our lives. సినిమా రిలీజ్ అయిన తర్వాత ప్రతి సాంగ్, ప్రతి మూమెంట్, ప్రతి సీన్, ప్రతిదీ వాళ్ళు ఎంత ఆస్వాదించారంటే, గొప్ప సినిమా నేను చెప్పను, కానీ గొప్ప ప్రేమతో, గొప్ప అభిమానంతో మీరు ఎక్కడో సినిమా చూస్తారు. ఆ సినిమా నాన్ బాహుబలి చూసుకుంటే నెంబర్ 1 సినిమాగా నిలబెట్టారు. అండ్ అయితే ఆ సంతోషం ఎక్కువసేపు ఉండేవనేది. ఆ పుత్రోత్సాహం అనేది అనుభవించే నాకు నేను చెప్పలేను, ఎక్స్ప్రెస్ చేయలేను. ఇంతకంటే ఆనందం ఏమిటని. సో ఆ సినిమాకు సంబంధించి చరణ్ ఇలా చేశాడు, చాలా చక్కగా పోర్ట్రే చేసిన క్యారెక్టర్ని అండ్ బాగా యాక్ట్ చేశాడు, చాలా మెచ్యూరిటీ డిఫరెంట్ గా ఉంది. అండ్ అక్కడక్కడ తండ్రిని మించిన చెప్పాలంటే అది ఎవరు అనకముందు నేనే అన్నాను. వైజాగ్ లో ప్రీ రిలీజ్ ఫంక్షన్ అప్పుడు అన్నాను. అప్పుడే నేను రషెస్ చూసాను. చూడగానే నాకు చాలా ఎక్సైటింగ్, చాలా బాగుంది, చాలా సంతృప్తి అనిపించింది. అందుకే ఆర్టిస్ట్ గా నేను ఈర్ష్యపడుతున్నాను, గర్వపడుతున్నాను. చరణ్ ఇవ్వగలిగాడు. నాకు అర్ధరాత్రి ఒక కాల్ వచ్చింది, ఒక ఫోన్ కాల్ వచ్చింది. నా అసిస్టెంట్ డైరెక్టర్కి ఫ్రెండ్, ఒక అసిస్టెంట్ డైరెక్టర్ తన వైఫ్ చనిపోయింది హాస్పిటల్లో, అపో హాస్పిటల్లో ఉందని. నాకు ఏం చేయాలి అర్థం కాల. తను చేసి నాకు ఫోన్ చేసి, అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అబ్బాయి ఎవరో నాకు తెలియదు, కానీ బట్ నాకు ఫోన్ చేసినప్పుడు నేను ఇప్పుడు ఎట్లా అర్జెంట్ అంటే నాకంటూ ఒక ప్రాబ్లం తెలిసింది, ఎలా స్పందించాలో తెలియలేదు. అంటే ఆయన కొంతమంది నేను కొంతమంది ఇలా వేసుకుందాం ఉన్న పరిస్థితుల్లో ఒక్కసారి అపోలో గ్రూప్ కాబట్టి నాకు మొహాటం వేసింది. అంటే చరణ్ గారికి చెప్పొచ్చు అని కొంచెం మొహాట పడ్డాను. మళ్ళీ బాగుంటుందా ఇలాంటి ప్రాబ్లంతో నేను తీసుకెళ్ళడం, ఏదో మనమే సాల్వ్ చేద్దామా అనుకున్న పరిస్థితిలో మరి ఎలా తెలిసిందో, మేబీ నేను అక్కడ ఒక ఆయన సూపర్వైజర్ని కాంటాక్ట్ చేశానని తెలిసింది, అన్నగారు అక్కడ అడుగుతానని తెలిసింది, చరణ్ గారికి బెటర్ తెలిసి ఆయనే ఫోన్ చేసి పొద్దున్నే, ఏంటి నువ్వు ఎక్కడేదో మీ అసిస్టెంట్ ఎవరో వైఫ్ అక్కడ ఉందంట కదా, నేను మొత్తం నీ మనీ కట్టేస్తున్నాను, వెంటనే తీసుకెళ్ళిపోమని చెప్పండి అని వెంటనే తను ఫోన్ చేయడం జరిగింది. నర్వస్గా ఉంది, ఎందుకంటే చరణ్ సార్ ఇక్కడ ఉన్నారు. నాకు యాక్చువల్లీ రామ్ చరణ్ గారు తప్ప ఇంకెవరూ కనపడట్లేదు. నేను చాలా
చాలా పెద్ద అభిమానిని. సార్ రంగస్థలం వాట్ ఎ పర్ఫార్మెన్స్ సార్. థ్యాంక్ యూ. మోస్ట్ ఇంపార్టెంట్, ఇవాళ గెస్ట్ కింద వచ్చిన నా తమ్ముడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారికి థ్యాంక్ యూ వెరీ మచ్ చరణ్. దిస్ ఫంక్షన్ విల్ నాట్ బీ కంప్లీట్ వితౌట్ యువర్ ప్రెజెన్స్. ఎందుకంటే మేము ఎంత మాట్లాడుకున్నా ఒకటి బయటకి వస్తేనే మా ఫంక్షన్కి ఒక ఎప్పుడు ఏ ఫంక్షన్కైనా ఒక అలంకారం. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ దట్ స్పెషల్ డెకరేషన్. అండ్ రంగస్థలం గురించి ఇంతకుముందు కూడా చెప్పాను, బట్ ఇప్పుడు నువ్వు ఉన్నప్పుడు మళ్ళీ చెప్తున్నాను. కంగ్రాచులేషన్స్ ఫర్ రంగస్థలం, యూ మేడ్ అస్ ఆల్ ప్రౌడ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. రంగస్థలం, ఈ స్థలం నాది అనేలాగా ప్రూవ్ చేసి చూపించావు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే ఇట్ హెస్ బీన్ అ వెరీ సక్సెస్ఫుల్. రంగస్థలం కేవలం ఒక సినిమా, హిట్ సినిమానే కాదండి, ఇండస్ట్రీ ఒక స్లంప్లో ఉన్నప్పుడు అలా వచ్చి అలా ఆంజనేయ స్వామి ఎత్తినట్టు అలా వచ్చి ఎత్తాడు. థ్యాంక్ యూ వెరీ మచ్ చరణ్. మొత్తం ఇండస్ట్రీని అలా ఎత్తి ఒక బయర్స్లో ఒక పాజిటివ్ మూడ్ తీసుకొచ్చావు. నేను చాలా గర్వంగా చెప్పుకునే పేరు నా మిత్రుడు రామ్ చరణ్ తేజ్. సినిమా ట్రైలర్ రిలీజ్ అవగానే ఫస్ట్ ఫోన్ కాల్ చేసి ఈ సినిమా ఆడాలి, ఆడుతుంది, నీకే సపోర్ట్ కావాలి చెప్పు నేను చేస్తా అని నాకు ఒక ధైర్యాన్ని ఇచ్చి, మా టీంకి ధైర్యాన్ని ఇచ్చి, వెంటనే చిరంజీవి గారికి ఫోన్ చేసి నాన్న ఈ సినిమాని మనం ఎలా అన్న ప్రమోట్ చేయాలి అని చెప్పినప్పుడు అసలు ఆనందానికి అంతులు లేవు. థ్యాంక్ యూ రామ్ చరణ్ తేజ్ గారు, ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ టు యూ. అండ్ వారసత్వం అనేది చాలామంది ప్రాపర్టీస్ ద్వారా చాలా మనందరికీ వస్తాయి, కానీ చిరంజీవి గారి క్యారెక్టర్, ఆ వారసత్వం రామ్ చరణ్ తేజ్కి వచ్చింది. ఆ స్థాయి మళ్ళీ రామ్ చరణ్ తేజ్కే ఉంది, ఇంకెవ్వరికి అది దక్కదు. దట్ ఈస్ ఓన్లీ ఫర్ మై ఫ్రెండ్ అండ్ రామ్ చరణ్ తేజ్. మీ 3 AM అర్ధరాత్రి 3 కూడా ఫోన్ చేసి కష్టాలు చెప్పే ఎవరా ఫ్రెండ్? అంటే మీరు చెప్పుకోవాలన్నా మీకు చెప్పుకోవాలన్నా ఎవరది? ఆ టైం కంటే ఇప్పుడు పెళ్ళైంది కాబట్టి వేరేగా ఉంది లైఫ్. ఇంతకుముందు 3 AM అంటే అసలు లేచి ఉండేవాళ్ళం, అది మామూలు డేలో ఉండేది. ఇప్పుడు 3 AM అంటే అబ్బో చాలా లేట్, పడుకోవాలి, ఎవరు ఫోన్ చేసినా ఎత్తాం. బట్ ఆబ్వియస్లీ మై టాప్ వుడ్ బి ప్రాబ్లీ ఇస్ చరణ్. డెఫినెట్లీ ఈజ్ 3 AM ఫ్రెండ్ ఫర్ మీ. నా ప్రాణమిత్రుడు చరణ్ అండ్ సుష్మిత అక్క. అన్నగారు బయట రియల్ హీరో ఆయన. అవును, చాలా మందికి అంటే పరోక్షంగా చాలా మంది, నేను కూడా ఆయన దగ్గర హెల్ప్ తీసుకున్నాను. చాలా మందికి ఆయన తీసుకున్నారు చెప్పగలరా? ఆయన అంటే ఒక విషయంలో ఆయన నాకు ఆర్థిక సాయం చేశారు ఎప్పుడో నాకు కష్టాలు ఉన్నప్పుడు. మీరు ఎక్కడ షేర్ చేసుకోలేదు? ఇది ఎక్కడ షేర్ చేసుకోలేదు మీరు? ఎక్కడ చెప్పే అవకాశం లేదు. కానీ ఏంటంటే ఆయన నాకనే కాదు చాలా మందికి హెల్ప్ చేస్తుంటారు. రియల్ హ్యూమన్ బీయింగ్ రామ్ చరణ్ గారు. నా ఫ్రెండ్స్ టీమ్ కూడా గర్వం ఉండదు అన్న, అసలు ఏముండదు, గర్వం ఏముండదు. జస్ట్ నేను రంగస్థలం చేశాను ఆయనతో. జస్ట్ అంటే ఆ వేషధారణ కూడా అందులో లుంగి కట్టుకుని మూల చాలా నార్మల్గా మాతో పాటు కూర్చొని మాతో పాటు భోజనం చేసేవారు. మేము ఆశ్చర్యానికి గురి అయ్యేవాళ్ళం అసలు. ఈవెన్ చిరంజీవి గారు కూడా అంతే. ఇప్పుడు చిరంజీవి గారితో పాటు కూడా అలాగే చిరంజీవి గారు కూడా అలాగే ఉంటారు. వీళ్ళందరూ ఆ క్యారెక్టర్ అన్ని వచ్చేస్తాయి. అందుకనే స్టార్స్ స్టార్స్ అయిపోరు. ఊరినే నైట్ యాక్టింగ్ చాలా మంది చేస్తారు. స్టార్ అనేది ఏంటంటే అది ఒక వరం, అలా అది ఏంటంటే జన్మ. అది సీను చెప్తూ ఉంటాడు రామ్ చరణ్ గారి గురించి. సింపుల్గా చెప్పాలంటే రామ్ చరణ్ గారు గుడిగట్టేస్తాడు అనమాట మనోడు. అంటే ఆయన అలా చాలా మందికి హెల్ప్ చేశారండి. నాకు తెలుసు చాలా ఎగ్జాంపుల్స్. ఆయన ఎక్కడ ట్వీట్లు ఏం బయట చెప్పుకుని మనిషి కాదు ఆయన. పవన్ కళ్యాణ్ గారి క్యారెక్టర్ లాగా ఉంటుంది, హెల్పింగ్ నేచర్ అంతే. అంటే కొన్ని అన్ని అంటే గుప్తదానాలు లేకపోతే బయటికి రావు, బయటికి వాళ్ళు చెప్పుకోరు, తీసుకున్న వాళ్ళు చెప్పరు. అది అలా బయటికి రావు. కానీ అంటే వెంటనే ఇప్పుడు మనిషి వెంటనే స్పందన ఎక్కువ ఉందనుకోండి, మనం ఏమిటంటే స్పందించేవాడే కదా మెయిన్. ఇమ్మీడియట్ స్పందించారు అనమాట ఆయన. సో అది అందుకని రియల్ హ్యూమన్. చిట్టిబాబు అంటే చిన్న తమ్ముడు లాంటి వాడు. నేను ఎందుకు చాలా తక్కువ సార్లు చనువు తీసుకుంటాను. వీడు అని ఎప్పుడన్నా చాలా తక్కువ సార్లు అన్నాను. వీడు నా తమ్ముడు లాంటి, వీడు నా తమ్ముడు.
మా అన్నయ్య నాకు తండ్రి, మా వదిన నాకు తల్లి. వీడు గొప్ప విజయాలు సాధించాలి. ఎందుకంటే రామ్ చరణ్ నేను ఎప్పుడు అతిశయం చూడలే. ఎప్పుడు ఎన్ని విజయాలు వచ్చినా ఎన్ని అపజయాలు వచ్చినా కుంగిపోలా. తన పని తను చేసుకుంటాడు, వీళ్ళు ముందుకు వెళ్ళిపోతూ ఉంటాడు తప్ప పెద్ద ఏం పట్టించుకో. నాకు అందుకు నచ్చుతాడు రామ్ చరణ్. అలాంటి వ్యక్తికి విజయాలు వరించి వస్తాయి ముందు ముందు. Thanks for watching. For more interesting updates, don't forget to subscribe Filmy Looks.